ప్రాజెక్ట్ అయితేనేమి, అనేకమైన ప్రాజెక్టులు రాయలసీమలో అయితేనేమి, అనేకమైన ప్రాజెక్టులు పల్నాడు ప్రాంతాలలో అయితేనేమి ఆయన హయాంలో దాదాపుగా కొలిక్కొచ్చాయి. పూర్తి కావటానికి కూడా చాలా ప్రాజెక్టులు పూర్తి అయ్యే పరిస్థితి కూడా వచ్చాయి. అందులో రాష్ట్రానికి తలమానికమైనటువంటి పోలవరం ప్రాజెక్టు తీసుకోండి, కుడి ఎడమ కాలువలు అయితేనేమి, మొత్తం అనుమతులు అయితేనేమి తీసుకురావడం అయితేనేమి, ఉత్తరాంధ్రలో అనేకమైన ప్రాజెక్టులు, మహేంద్ర తనియా లాంటి ప్రాజెక్టులు, ఎన్నో ప్రాజెక్టులను వంశధార కంప్లీట్ స్టేజ్కి తీసుకురావడం అయితేనేమి, అనేక ప్రాజెక్టులు నిర్మించడం అయితేనేమి, అలాగే కృష్ణా జిల్లాలో స్థిరీకరణ కోసం ఆ రోజు పోలవరాన్ని రైట్ కెనాల్ను దాదాపుగా పూర్తి స్థాయికి తీసుకురావడం అయితేనేమి, రాయలసీమలో కరువు ప్రాంతమైనటువంటి దాదాపుగా ఎడారిగా మారుతున్నటువంటి ప్రాంతాలను ఈరోజు పరిశ్రమల పరంగా లేకపోతే హార్టికల్చర్ పరంగా ఎంతో ముందుకు తీసుకొచ్చినటువంటి ప్రదేశాలు అయితేనేమి, హెచ్ఎన్ఎస్ఎస్, జిఎన్ఎస్ఎస్ లాంటి ప్రాజెక్టులు దాదాపుగా 5 సంవత్సరాల్లోనే పూర్తి స్థాయికి తీసుకొచ్చినటువంటి ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నిజంగా దక్కుతుంది. అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తూ అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నా కూడా తెలంగాణ ప్రాంతాన్ని కూడా అనేక రకాలుగా దేవాదుల ప్రాజెక్టు అయితేనేమి, నెట్టెంపాడు, భీమా, కోయల్ సాగర్, ఆ రోజు ప్రారంభించినటువంటి ప్రాణహిత చేవల లాంటి ప్రాజెక్టులు ఆ ప్రాంతాలకైతేనేమి, అన్ని ప్రాంతాలను సమానంగా చూసి అన్ని ప్రాంతాల్లో ప్రాజెక్టులు నీరు అంటుండేది చాలా ముఖ్యం, కరువును ప్రాదోలాలనే ఉద్దేశంతో ఆ రోజు సంకల్పించాడు. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక్క ప్రాజెక్టు కూడా ఆలోచన కూడా చేయలేకపోయాడు. కనీసం ఇది నా ఆలోచన, దీని రకంగా పూర్తి చేస్తానని చెప్పి పోలవరం పైన లేదు, హెచ్ఎన్ఎస్ఎస్ పైన లేదు, జిఎన్ఎస్ఎస్ పైన లేదు, వంశధార పైన లేదు, ఏ ప్రాజెక్టు పైన లేదు. అటువంటి వ్యక్తి ఈరోజు దుర్మార్గంగా మళ్ళీ ఎన్నికైన తర్వాత దుర్మార్గంగా మాట్లాడుతూ నెపమంతా గత ప్రభుత్వాలను నెట్టేస్తూ ఈయన ఏమీ చేయకుండా ఈయన చేసినటువంటి మోసాన్ని మర్చిపోవాలన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉత్తరాంధ్ర పైన దృష్టి పెట్టి అక్కడ ఉద్యానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అయితేనేమి, అక్కడ ఫ్లోరైడ్ బాధితులకు శాశ్వతంగా పరిష్కారం చూపించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే ఆలోచనతో ఉత్తరాంధ్ర కూడా అన్ని రకాల వెనుకబడిన ప్రాంతం ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే అక్కడ ఆర్థిక రాజధాని అటువంటిది వైజాగ్లో ఏర్పాటు చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన చేశారు. మరి ఇది వాస్తవమా కాదు? అలాగే గోదావరి జిల్లాలను ఆయకట్టు స్థిరీకరణ కోసం పోలవరం ప్రాజెక్టు గతంలో చంద్రబాబు నాయుడు గారు అనేక మిస్టేక్స్ వల్ల డయాఫ్రమ్ వాళ్ళు ఎప్పుడు కట్టాలో అటువంటిది కూడా ఆలోచన చేయకుండా దాన్ని నష్టానికి కారకులైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు దాన్ని కరెక్ట్ చేసి ఒక స్థాయికి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈరోజు నిధులు వస్తున్నాయంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వహించినటువంటి తీరు వల్ల. అలాగే పుష్కర, తాడిపూడి లాంటి లిఫ్ట్ ఇరిగేషన్స్ రాజశేఖర్ గారి హయాంలో గోదావరి జిల్లాలో ఎంతో ఉపయోగపడ్డాయి. అలాగే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి ఈరోజు నేను మాట్లాడదలుచుకున్నాను. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల చేస్తే ఈరోజు 7 నెలలు శ్రీశైలం ఇన్ఫ్లో వస్తే ఆ నీళ్లు ఒడిసిపెట్టుకునేటువంటి అవకాశం లేక, గతంలో ఒక విజన్ అటువంటిది లేక చంద్రబాబు గారు పరిపాలన చేసినటువంటి 15 సంవత్సరాలలో రాష్ట్రం ఈరోజు అధోగతి పాలవుతుంది. రాయలసీమ ఎస్పెషల్ గెండికోట ప్రాజెక్ట్ని 5 టీఎంసీలు కుదించమని గతంలో చంద్రబాబు గారు జీవో ఇస్తే దాన్ని 20 టీఎంసీలకు రాజశేఖర్ గారు పెంచితే ఈయన హయాంలో ఏమీ చేయకపోతే 27 టీఎంసీలు నిలవడానికి కారకులు జగన్మోహన్ రెడ్డి గారు. గెండికోటలో పూర్తి సామర్థ్యానికి నీళ్లు నిలబడమే కాకుండా అలాగే అనేక ప్రాజెక్టులు సోమశిలలో ఫుల్గా రావడం అయితేనేమి, కండలేరుకి ఎలాగ పోవాలన్నటువంటి ఉద్దేశంతో అయితేనేమి, ఇలాగా అన్ని ప్రాజెక్టులపైన దృష్టి పెట్టి ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. 7 నెలలు మన దాదాపుగా ఇన్ఫ్లో వచ్చింది. శ్రీశైలం ప్రాజెక్టు పొంగి పొల్లింది 7 నెలలు కంటిన్యూస్గా. దాదాపుగా 1000 టీఎంసీ సముద్రంలో కలిపారు. అటువంటి పరిస్థితులలో స్టోరేజ్ ఉండాలన్న ఉద్దేశంతో గెండికోటను పూర్తి స్థాయిలో నింపడమే కాకుండా మరొకటి సమాంతరంగా ఇంకొక రిజర్వాయర్ నిర్మించి ఈ ప్రాంతాలను ఆదుకోవాలన్నటువంటి ఆలోచన చేస్తే ఈరోజు కేంద్ర ప్రభుత్వం తిన ద్వారా నడుస్తుంది, నా ద్వారా నడుస్తుంది, నేను ఏం చెప్తే అది కేంద్ర ప్రభుత్వం నేను శాసించగలను మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు ఒక ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇప్పించలేకపోయారా అని చెప్పి ప్రశ్నిస్తున్నాను. దాదాపుగా 50% పూర్తయినటువంటి ప్రాజెక్టు పూర్తి అయితే కింది స్థాయిలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఫ్లడ్ ఫ్లో ఎక్కువ వచ్చినటువంటి, వరదలు ఎక్కువ వచ్చినప్పుడు ఆ నీళ్లను లిఫ్ట్ చేసుకోవాల్సిన ఉద్దేశంతో దాన్ని సంకల్పిస్తే దాన్ని ఏదో ఒక నిర్వీర్యం చేయాలన్నటువంటి ఆలోచన చేస్తున్నాడు. అక్కడ అన్ని ప్రాంతాలు సమాంతరంగా ఉండాలి, అన్ని ప్రాంతాలు సమాంతరంగా అభివృద్ధి చెందాలన్నటువంటి ఆలోచనతో
ఒక పక్క పులిచింత లాంటి ప్రాజెక్టును గతంలో రాజశేఖర్ గారు కంప్లీట్ చేస్తే ఆ పులిచింతల తర్వాత కూడా వేమూరు పామర్రు మధ్యన ఆయకట్టు స్థిరీకరణ కోసం అయితేనేమి, పెనమలూరు పామర్రు మధ్యన స్థిరీకరణ కోసం అయితేనేమి రిజర్వాయర్లు నిర్మించడానికి జీవోలు కూడా ఇచ్చి పనులు కూడా ప్రారంభించారు. ఇది అన్ని ప్రాంతాలను సమానంగా చూసినట్టు కాదా?